విశ్వాసించాల్సింది కర్ణపూర్లో పాలయ్య ఉన్నాడు, ఇక్కడ ప్రవీణ్ అయి ఉన్నాడు, అక్కడ విజయ్ కుమార్ అని ఉన్నాడు, అక్కడ కిషోర్ అని ఉన్నాడు. ఇది కాదు విశ్వాసం. అర్థమైందా? హల్లెలూయా. అందుకు మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి విశ్వాసిస్తే ఎంత పెద్ద సమస్య అయినా మనలో నుండి విడుదల పొందే అవకాశము ఉన్నది. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. పేరేందో తెలుసా మీకు? చెప్పిన హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏ చర్చికి వెళ్ళాడు? ఏ ఆలయానికి వెళ్ళాడు? చూడండి, ఈరోజు ఈ లక్షణాలు చెప్తున్నా కదా, వచ్చే వారం దేవుడు ఎక్కడుంటాడో కూడా చెప్తాను నేను. హిజ్కియా గోడ తట్లు దింపుకొని ప్రార్థన చేశాడు, అయ్యా నా బ్రతుకు ఇంతేనా, నా బ్రతుకులో ఇంకేమీ ఆనందం లేదా, ఇంకా నేను చనిపోవలసిందే, సమయం అయిపోయిందని. నిన్న బాలకృష్ణ ఫోన్ చేస్తే ఏమన్నాడు తెలుసా? నా గుండె డక్కుమన్నాడు. ఒకసారి డాక్టర్ చెప్పేసింది ఇంకా నేను చనిపోతానట. డాక్టర్ని విశ్వసించావు. ఎక్కడో ఉంది, ఎక్కడో వెళ్తే స్వస్థత, ఎక్కడో వెళ్తే ఆరోగ్యం, ఎక్కడో వెళ్తే మాధుర్యమైన ప్రేమ బైబిల్లోనే ఉంది. దాన్ని తెలుసుకునే హృదయం నీలోనే ఉంది. దాన్ని నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జ్ఞానాన్ని సంపాదించుకోండి అంటే మీరు ఎక్కడికి వెళ్ళి సంపాదించుకుంటారు? ఒకసారి చెప్పండి. కొనుక్కుంటే జ్ఞానం దొరుకుతుందా? డబ్బులతో జ్ఞానాన్ని సంపాదించుకొని వచ్చాక అది ఎక్కడి నుంచి పుడుతుందంటే నీ తలంపు నుండే పుట్టాలి. హల్లెలూయా. దేవుని యొక్క లక్షణాలు. ఈరోజు నేను చెప్పబోతున్న వాక్యం ఏంటంటే దేవుని యొక్క లక్షణాలు. చాలామందికి దేవుని లక్షణాలు తెలియదు కానీ చేసే అద్భుతాన్ని చూస్తారనమాట. అబ్బా ఎంత గొప్ప అద్భుతం చేస్తున్నాడే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. పాడను ముడితే లాజరు లేచాడు, ఆ తర్వాత కుష్ఠరోగిని ముడితే లేచాడు, భర్తమై కళ్ళు తెరిచాడు. 12 ఏళ్ళ రక్తస్రావణ రోగం గల స్త్రీని ముడితే 12 ఏళ్ళ రక్తస్రావణ రోగం విడుదలైపోయింది. అబ్బా ఇక నేను కూడా చర్చికి పోతా. ముందు ఆయన లక్షణం తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎంత గొప్ప దేవుడో తెలియదు, ఆయన రక్షిస్తాడన్న ఆశతో వెళ్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క లక్షణాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఎంత ధన్యులమో తెలుసా? దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. దేవుడు లేడు అని చాలామంది చెప్తారు. నాస్తికులు అంటారు వాళ్ళు. అసలు దేవుడే లేడు అంటారు. భూమి మీద ఏ దేవుడే లేడు అంటాడు. ఈ దేవుడే కాదు, ఏ దేవుడే లేడు అంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క లక్షణాన్ని మనం తెలుసుకునే ముందు ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన మన మధ్యలో ఎవరైనా చేస్తారా? లేదు, నేనే చేస్తా. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు నీకు వందనాలు. ప్రేమ స్వరూపి నీకు మహిమలు ప్రభువా. ఇవాళ మేము మాట్లాడుకునే వాక్యాన్ని ప్రభువా మా హృదయంలో బలంగా నమ్ముటకు మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యము మా హృదయ అంతరంగ భాగంలోకి వెళ్ళాలి ప్రభువా. ఈ వాక్యము మా హృదయాన్ని శుద్ధిపరచాలి నైనా. ఈ వాక్యము మాలో ఉంటున్న అనుమానాలన్నిటి నుండి విడిపించాలి నైనా. ఈ వాక్యము మా జీవితంలో ఉంటున్న మందమైన హృదయాన్ని బద్దలు కొట్టాలి నైనా. ఈ వాక్యం ద్వారా నేను కాదు ప్రభువా మాట్లాడేది, మీరే మాట్లాడండి. నీకే మహిమలు చెల్లిస్తూ చిన్న ఒక ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. సరే, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదికాండము 1. अब्राहम 99 वर्षाचा झाला तेव्हा परमेश्वर त्याला दर्शन देऊन म्हणाला, मी सर्वसमर्थ देव आहे, तू माझ्या समोर आहेस, हे मनात वागवून चाल. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ దేవుడు మాట్లాడుతున్నాడో తెలుసా? యేసు ప్రభు కాదు.
తండ్రి అయిన దేవుడు, ఈయనే దేవుడు, ఈయనే దేవుడు. యేసుక్రీస్తు పాప పరిహారం కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. అర్థమైందమ్మా? యేసుక్రీస్తు పాపము నుండి విడిపించడానికి ఒక పరిశుద్ధ రక్తం కావాలి. ఒక 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 అది పద్య భాగం ఉంది తెలుసా మీకు? పాప పరిహారం లేనిదే, రక్త ప్రోక్షణ లేనిది పాప పరిహారము లేదు. అందుకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఈయన ఏమంటున్నాడో తెలుసా? అబ్రహాము 99 ఏళ్ళైనప్పుడు యెహోవా ఆకు అతనికి ప్రత్యక్షమైనది. ఎవరికి? అబ్రహాం. ఏమంటుందో తెలుసా? అబ్రహాము ఆకు, నేను సర్వశక్తి గల దేవుడను. పైన రాసుకోవాలి, సర్వశక్తిమంతుడు ఆయన. సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా? ఎవరి సన్నిధిలో ఉన్నాం మనం అందరం ఇప్పుడు? యేసయ్య కాదు, సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఏం దేవుడు ఆయన? సర్వశక్తిమంతుడు అంటే ఏందో తెలుసా? సమస్తము గల సామర్థ్యుడు. ఇది సత్యం. సర్వశక్తిమంతుడు అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తము చేయగల సామర్థ్యుడు. ఏం చేయగల సామర్థ్యుడు ఆయన? సమస్తము చేయగల సామర్థ్యుడు. సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని తయారు చేయగలిగిన సామర్థ్యుడను నేనే అబ్రహాం. ఎందుకు దిగులు పడుచున్నావు? 99 సంవత్సరాలు నువ్వు బ్రతికి ఉన్నావే, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను సమస్తముని చేయగలిగిన సామర్థ్యుడను. చాలామందికి సమస్తం తయారైంది ఎలాగా? సృష్టి ఎలా నిర్మాణించబడినది? మానవుడు ఒక మనిషి ఒక అద్భుతం తెలుసా? ఒక అద్భుతం. నువ్వు ఒక అద్భుతం, నేను ఒక అద్భుతం. దేవుడు ఎలా తయారు చేశాడు సామర్థ్యం మనని. ఎలా బ్రతికి ఉన్నాం, మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, పలకరించగలుగుతున్నాం, పరిగెట్టగలుగుతున్నాం. 2 కాళ్ళతో చచ్చిపోయిన శవాన్ని నిలబెడితే నిలబడతాదా? 2 కాళ్ళతో. మనం అదే 2 కాళ్ళతో ఉన్నాం కదా, కింద పడిపోతలేము. ఎంత అద్భుతంగా ఆయన తయారు చేశాడు. సమస్తాన్ని సామర్థ్యుడను, నేను చేయగలిగిన శక్తివంతుడను. నాకు తెలుసు నిన్ను నిర్మాణించింది నేనే, నిన్ను తయారు చేసింది నేనే. నీవు నా సన్నిధిలోనే ఉన్నావు. మనం అందరం యేసుక్రీస్తు ప్రభు అయిన దేవుని సన్నిధిలో ఉన్నాము. ఆది అందు ఉన్నవాడు దేవుడు, ఆయనే ఏకో నారాయణ అంటారు ఆయనని. ఆయన సన్నిధిలో ఉన్న నువ్వే కాదు, నేను ఉన్నాను. నేను కాదు, ఆయన ఉన్నాడు. ఆయనే కాదు, ఈ లోకము, ప్రపంచం, ఈ సృష్టి, దీంట్లో ఉంటున్న చెట్టు, చేమ, పుట్ట, పురుగు సమస్తము నా సన్నిధిలో ఉన్నది అన్నాడు ఆయన. హల్లెలూయా. చూసావా దేవుడు ఎంత గొప్పవాడా? ఏ దేవుడు అని తెగించి ఇలా మాట్లాడా? ఏ గ్రంథంలోనన్నా చూసామా మనం? అంత గొప్ప దేవుని నమ్ముకున్నాం మనం. ఎంత ఆనందులమో తెలుసా? ప్రాణం చాలా చిన్నది, విలువైనది కాదు. ఇది విలువైనది కాదు. ఒక పాట ఉంది తెలుసా? ఆవిరి లాంటిది ఈ జీవితం, ఆవిరిలా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకు సర్వశక్తి సమస్తముని చేయగలిగిన సామర్థ్యుడను నేను ఈ భూమి మీద ప్రతి విధమైన దానిని నిర్మాణించుటకు, దాన్ని తీర్చుటకు, దాన్ని సరిచేచుటకు, దాన్ని మలుచుటకు, దాన్ని వంచుటకు, దాన్ని సీదా చేసుటకు సమర్థుడను నేను అన్నాడు ఆయన. ఎందుకు దిగులు పడుతున్నావు అబ్రహాం? నిందారహితుడిగా ఉండు. నువ్వు నింద కూడా నీ మీద రానియకుండా చూసుకో అన్నాడు ఆయన. ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమన్నా చిన్నగా కనబడుతున్నానా నేను? నా పైన విశ్వాసం లేదా నీకు? దేవుణ్ణి విశ్వాసించాలి కానీ మనుషులని విశ్వాసించడం కాదు. హల్లెలూయా. దేవుని లక్షణము సామర్థ్యుడు. 2వది రాసుకో, సజ్జనుడు ఆయన. హల్లెలూయా. సజ్జనుడు అంటే ఏందో తెలుసా? సమస్తము తెలిసినవాడు. ఏం తెలిసినవాడు? చూడండి ఒకసారి కీర్తనలు రాసిన అధ్యాయము 139 1వ వచనం చదువు ఒకసారి. కీర్తన భజన్ సహిత
हाँ 1:39 ఒకటో వచనం पहिला वचन हे परमेश्वरा हाँ हे परमेश्वरा तू मला पारखले आहे हाँ तू मला ओळखीतोस ओळखीतोस माझे बसणे व उठणे हाँ तू जाणतोस जानतोस तू दुरून माझे मनोगत समजतोस हाँ तू माझे चालणे हाँ व माझे निजणे हाँ బార్కాయినే పాహతోస్ హల్లెలూయా ఇక్కడ చూసావు ఏమంటున్నాడు యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనిచున్నావు నేను కూర్చుండుట నీకు తెలుసు నేను నిలుచుండుట నీకు తెలుసు నాకు తలంపు రాకమునిపే నీకు మనసుకు గ్రహించుచున్నావు నా నడకయు నా పడకయు నీవు పరిశీలించి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బహుగా తెలుసుకొని ఉన్నావు యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది నేను వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు అన్నాడు హల్లెలూయా చూసావా బహుగా తెలుసుకుంటాడు ఆయన ముంగడు చూడడమ్మా నీ వెనక కూడా ఉన్నాడు ఆయన కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు నీవు సజ్జనుడవు అన్నాడు నువ్వు వెనక ఎలా ఉన్నావు నువ్వు కూర్చుని ఉన్నావా నిల్చొని ఉన్నావా సమస్తం ఎలా ఉంది నీ తలంపుకు ఆలోచన రాకముందే ఆయన మనసులో అది తెలుసు నీకు ఈరోజు ఈ ఆలోచన వస్తుంది అని సజ్జనుడు అంటే అర్థమైందో తెలుసా సమస్తం తెలిసినవాడు ఇంకేం ఇక్కడ ఇంకో మాట ఉంది తెలుసా యెహోవా 4 యెహోవా మాట నా నాలికకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది హల్లెలూయా చూసావా యెహోవా అనే మాట కాదు నువ్వు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో సంభాషణ చేస్తున్నావు ఎవరిని కించపరుస్తున్నావు ఎవరిని బాధ కలిగిస్తున్నావు ఎవరిని సంతోషపెడుతూ ఉన్నావు ఎవరితో ఆనందం కలిగి ఉన్నావు ప్రతిది ఎవరికి తెలుసు అది నీ ముందే తెలుసా నీ వెనుక కూడా తెలుసు సమస్తాన్ని ఎరిగి ఉన్నవాడు సమస్తాన్ని నిర్మాణించినవాడు మనం ఎంతమంది రోజుకు పుడుతున్నారో లిస్టు ఎంతమంది రోజుకు చనిపోతున్నారో లిస్టు ఎంతమందికి ఏం జరగబోతుందో లిస్టు ఎంతమంది ఈరోజు శ్రమల పాలవుతున్నారో లిస్టు ఎంతమంది ఈరోజు ధనవంతులు అవుతున్నారో లిస్టు ఈరోజు ఎంతమంది పిల్లల్ని కనబోతున్నారు కుంటివారు ఎంతమంది గుడ్డివారు ఎంతమంది మూగవారు ఎంతమంది ఆపరేషన్లు ఎన్ని నార్మల్ ఎన్ని సిజరింగ్లు ఎన్ని హార్ట్ ఆపరేషన్ ప్రతి లెక్క యేసుక్రీస్తుకు తెలుసు సజ్జనుడు అంటారు ఆయన హల్లెలూయా ఏమంటారు సజ్జనుడు ఎన్ని ఉన్నాయి ఈరోజు మనకి ఈ ఊర్లో ఏమున్నదో తెలియదు మన కూర్చుండుట మన పడక మన నడక మన చర్యలన్నిటినీ నువ్వు బహుగా తెలుసుకుంటున్నా నీ చర్యలు నీ కథలు నీ కలహాలు నీ మాటలు నీ కన్ను చూపులు నీ మేర నీ కంటి రెప్ప రాలిపోతే నీకు తెలియదు కానమ్మా అది ఎక్కడ రాలిందో ఆయనకు తెలుసు ఈ ఎంటికి ఒకటి బీకి ఇట్లా చూడండి తెల్లగుందా నల్లగుందా చెప్పండి ఒకసారి నల్లగుందా తెల్లగుందా దీని ఒకసారి తెల్లగా చేయండి కలర్ వేయకుండా అబ్రాహాముతో అన్నాడు కదా సమస్తము చేయగలిగిన సామర్థ్యుడను నేను దావీదుతో అంటున్నాడు కదా సమస్తాన్ని నేను తెలుసుకున్న సామర్థ్యుడను హల్లెలూయా హల్లెలూయా 3వ పాయింట్ రాసుకో ప్రతి హృదయాన్ని చూడగలిగిన సామర్థ్యుడు అమ్మ అది రాసుకోవద్దు ఇంకొక వాక్యం తీయండి రాజులు రాసినది మొదటి రాజులు ఇది సజ్జనుడు అన్న దాంట్లోనే రాసుకోవాలి పైలా రాజా అనే ఉంటుంది ఏం పైలా రాజా 8వ అధ్యాయము ఎవరు తీస్తారు టక్కను తీయాల 8వ అధ్యాయంలో 39వ మాట చదవండి ఒకసారి आपल्या निवासस्थानातून एक त्यांना क्षमा कर त्याप्रमाणे घडवून आण प्रत्येकाचे मन ओळखून त्याच्या सर्व वर्तमानानुसार त्यास फळ दे कारण सर्व मानव जातीचे मने ओळखणारा
have favored whose eyes. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉంది, ప్రతి మనిషి యొక్క హృదయమును నీవు ఎరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమునందు విని పక్షించి క్షమించి దయచేసి వారి ప్రవర్తనలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చువాడవు నీవు. హల్లెలూయా. ఎవరు హృదయాలు తెరుస్తాయి చెప్పండి ఇప్పుడు? అందరి క్రైస్తవులేనా? అందరి అక్కడ ఏమనుంది? ప్రతి హృదయ సంభాషణ ఆయనకు తెలుసు. అంటే అందరి సమస్తంలో ప్రతి అంటేనే మొత్తం సృష్టి. సృష్టిలో జరుగుతున్న ప్రతి హృదయము ఏం ఎరుగుచున్నది, ఎక్కడున్నది, దాని పరిశీలన ఏంటి, దాని వివరణ ఏంటి, దాని అన్వయం ఏంటి, ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. భార్య కరెక్ట్ పని చేయలేదనుకో, భర్త పరిశీలించి చూస్తాడా? భర్త సరిగా పనిచేయలేదనుకో భార్య పరిశీలించి చూస్తారు. సాయంత్రం పూట ఇద్దరి మధ్యలో కొంచెం గొడవ స్టార్ట్ అవుతుంది. పొద్దంతా చేసింది, సాయంత్రంలో డిస్కషన్ ఉంటుంది. జీవితాంతం చేసిన పనికి చనిపోయిన తర్వాత డిస్కషన్ ఉంది. హృదయంలో ఎన్ని ప్రకృతి క్రియలు ఉన్నాయి యేసుక్రీస్తుకు తెలుసు. హృదయ ఆలోచన ఎలా ఉందో యేసుక్రీస్తుకు తెలుసు. ఎవరు? యెహోవా దేవుడు. ఆయనే దేవుడు అనే చెప్పాను నేను. సమస్తమని ఎరిగి ఉన్నాడు. సమస్త ప్రకృతి ప్రతి హృదయము తెలుసు. అమ్మా, ఈరోజు నిన్ను నలుగురు తిట్టారు కదా, నలుగురు హృదయాలు యేసు ప్రభుకు తెలుసు. నీవు పడ్డావు కదా, నీ హృదయంలో ఏముందో కూడా యేసు ప్రభుకు తెలుసు. ఈ అన్నిటికి ఒకరోజు డిస్కషన్ ఉంది. అన్నిటికీ ఒకరోజు ఏముంది? డిస్కషన్. ఎంతమందిని హింసిస్తున్నారు, ఎంతమందిని నీవు హృదయంలో ఆలోచన చేస్తున్నావు. హృదయంలో ఏదైతే అనుకుంటామో నోరు అదే మాట్లాడుతుంది. హృదయంలో వచ్చిన ఆలోచనే నోటికి వస్తుంది మాట. హృదయంలో లేని ఆలోచన నోరు మాట్లాడదు. నోరు ఏమే మాట్లాడదు. ఆకలి అవుతుంది అని ఎప్పుడైతే నీ హృదయంలో అనిపిస్తుందో అన్నం పెట్టు అంటావు. టైం అయింది ఎరికెళ్ళా ఎప్పుడైతే నీ హృదయంలో అనిపిస్తుందో టక్కుమంటే లేచి వెళ్తావు. ఇక టైం బాగైంది, నేను వీళ్ళకి చెప్పేసి వెళ్ళాలి. ఎప్పుడైతే నీ హృదయంలో అనిపిస్తుందో బయట లేచి అన్నా నేను వెళ్తా, టైం బాగైంది. నీ హృదయము పరిశీలన చేయువాడు ఆయనే. నీ హృదయముని పరిశోధించి చూస్తున్నవాడు ఆయనే. ఏముంది హృదయములో? ఆనందం ఉందా, బాధ ఉందా, సంతోషం ఉందా, కుట్ర ఉందా, కక్ష ఉందా, లోబి ఉందా, అబద్ధం ఆడే గుణం ఉందా, లంచం తీసుకునే గుణం ఉందా, మోసం చేసే గుణం ఉందా, అపపవిత్ర ఉందా, సైతాన్ శోధన ఉందా, మంత్రశక్తి శోధన ఉందా, దురాత్మశక్తి శోధన ఉందా, పీడింప శక్తి శోధన ఉందా? నీ హృదయంలో తేళ్ళు ఉన్నాయా, పాములు ఉన్నాయా, కప్పలు ఉన్నాయా, సింహాలు ఉన్నాయా, ఎన్ని ఉన్నాయో ప్రతీది కూడా ఆయనకు తెలుసా? హృదయ పరిశోధన చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఈయన ఏమంటారు తెలుసా? సర్వజ్ఞుడు అంటారు. సర్వజ్ఞుడు, సజ్జనుడు. హల్లెలూయా. ఫస్ట్ది సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగలిగిన సామర్థ్యుడు. సమస్తం ఆయనే తయారు చేశాడు నిన్ను. ఇప్పుడు సజ్జనుడు సమస్తము తెలుసుకున్నాడు. నీ విషయం ఏంటో తెలుసు. మానవుని యేసు ప్రభు తయారు చేసినప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడో తెలుసా, ఎంత ఏడ్చాడో తెలుసా, ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుసా. నా బిడ్డల్ని నేను ప్రేమతో తయారు చేసుకున్నానే, ఇష్టపూర్తిగా తయారు చేసుకున్నానే, పరిశుద్ధులుగా ఉండాలని తయారు చేసుకున్నానే. పాపపు లోకములో వారు జీవించడానికి అవకాశం లేదు, వాళ్ళు నరకానికి పోవడం అవకాశం లేదని యేసుక్రీస్తు ఈ సజ్జనుడే, ఈ సర్వశక్తిమంతుడే, ఈ యొక్క బాలయేసువై భూమి మీదకి వచ్చాడు. నిన్ను తెలుసుకున్నాడైతే నీ కోసం వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడో తెలుసా? నా కోసం వచ్చాడు అనుకోండి. నిన్ను తెలుసుకున్నాడు ఆయన. నీ పరిస్థితి తెలుసుకొని నీకోసం నా కోసం భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. మూడవది రాసుకోండి, సర్వాంతర్యామి. ఏంటి? సర్వాంతర్యామి. కీర్తనాలు 139 ఇంతకుముందు చూసాం కదా మనం. ఒక మాట, సర్వాంతర్యామి అంటే దానికి అర్థం ఏంటి చెప్పగలుగుతారా? సర్వము
సరే నేను చెప్తాను కీర్తనల్ది. కీర్తనలు 139. 139. ఎస్. ఇప్పుడు ఏడో వచనం చదువు ఒకసారి. 139:7. मी तुझ्या आज्ञापासून कुठे निघून जाऊ, मी तुझ्या समर्थतेपासून कुठे पडून जाऊ. హల్లెలూయా అవుతుంది. హల్లెలూయా. ఒకసారి నా వైపు చూడండి మీరందరు. ఇంతకుముందు నేను సర్వాంతయామి అంటే ఏంటో తెలుసు అర్థము? అంతటా ఉన్నవాడు అని అర్థం. ఎంతటా? అంతటి ఉన్నాడు. రాముల మామెంట్లో ప్రార్థన చేసాం, అక్కడ ఉన్నాడు. ఈడ ప్రార్థన చేసాం, ఈడ ఉన్నాడు. తర్వాత ఎవరైనా వస్తే బయట కూడా ప్రార్థన చేస్తాం, ఆడ ఉన్నాడు. అంతటా ఉన్నాడు ఆయన. ఇక్కడ ఏమనుందంటే చూడు ఒక మాట, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును, సర్వాంత వ్యామివి నీవు. ఎవరంటున్నారు తెలుసా? దావీదు అంటున్నాడు, నేను ఎక్కడికి పోయి దాక్కోవాలి. ఏమంటున్నాడు తెలుసా? నేను ఏ స్థలానికి వెళ్ళి నా తల దార్చుకోవాలి. యేసు ప్రభు అంతటా సర్వాంత వ్యామి, ఆయన అంతటా ఉన్నవాడు. చూడు, నేను 8వ మాట చదువుతున్నా. నేను ఆకాశమునికెక్కినా నీవు అక్కడున్నావయ్యా, నేను పాతాళమునకు పోయినా నువ్వు అక్కడున్నావయ్యా, నేను వెనుక రెక్కలు కట్టుకొని సముద్ర దిగుభాగంలోకి పోయినా నువ్వు అక్కడున్నావయ్యా, నేను ఎక్కడను నీ చెయ్యి నన్ను విడిచెను, నా కుడి చెయ్యి నన్ను పట్టుకొనను. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా? నేను ఆకాశమునకి అమాంతము పోయినా నీవు అక్కడ నీవే ఉన్నావు. నేను రెక్కలు కట్టుకొని సముద్ర దిగుభాగంలోకి రెప్పరెప్ప కొట్టుకుంటూ లోపలి అంతరంగ భాగంలోకి వెళ్ళాను. సముద్రం అంటే గిది కాదు. సముద్రాన్ని మనం చూడలేం, 2 కళ్ళు సరిపోవు. మన లాస్ట్ ఫైనల్లో మన అక్క కొంచెం చూసి ఉండొచ్చు. ఎందుకంటే సరే వెళ్ళినావు కదా, ముంబై వెళ్ళినావు కదా, అక్కడ ఉంటుంది ఉప్పు సముద్రం. దాంట్లో ఎంత భయంకరంగా ఉంటుందంటే హడలే ఇంత పెద్దగా వస్తాయి. ఆ దిగువ భాగం లోపలికి వెళ్ళాడట. కానీ అక్కడ ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారట? సర్వాంతరయామి అక్కడ ఉన్నాడట. ఇక్కడైతే కుదరదని చెప్పేసి పాతాళ భాగంలోకి చచ్చిపోయాడట. అక్కడ ఎవరున్నారట? సర్వాంతరయామి, ఆయనే మన దేవుడు. హల్లెలూయా. సర్వాంతరయామి అక్కడ కూడా ఉన్నాడు. 11 ఒకసారి చదవండి. 11. अंधकार मला लपतो, माझ्या भोवतालच्या प्रकाशाचा काढो होवो, असे जरी मी म्हणालो तरी अंधकार देखील तुझ्यापासून काही एक लपवित नाही. रात्र दिवसाप्रमाणे प्रकाशते, काळोख आणि उजेड हे तुला सारखेच आहे. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె నుండునని నేను అనుకొనిన ఎడల చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగలు వలె నీకు వెలుగుగా నుండును అంటున్నాడు. హల్లెలూయా. చూసావా సర్వాంతరయామి ఎట్లా ఉంటాడో? ఎలాంటి దేవుడు మన దేవుడు? ఒకసారి చెప్పండి. సర్వాంతరయామి. చాలామంది సర్వాంతరయామిని చూసుకోరు. చాలామంది సర్వాంతరయామి అనే ఒక పదానికి అర్థం ఏంటంటే ఆయన అంతటా ఉన్నవాడి. బ్యాంక్ అకౌంట్ అక్క తీసుకొని వెళ్ళి నేను డబ్బులు తీసుకోవాలంటే తీసుకోగలుగుతానా? చెప్పండి ఒకసారి. తీసుకోలే. ఎందుకు? నువ్వే సర్వాంతరయామి మన ముందుకు వచ్చినప్పుడు మనం ఏ భాగంలో ఎక్కడెక్కడ తప్పు చేసామో అన్నిటిని లాగుతాడనమాట. ఇప్పుడు నేను కాటపిల్లలో ఎలా తయారయ్యానో, ఇక్కడ వచ్చి ఎలా బోధిస్తున్నానో, ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ ఎలా బోధిస్తున్నానో, లేక అక్కడ నుంచి ఇంకెక్కడ ఎలా బోధిస్తున్నానో, ప్రతిదీ ఒక కట్ట ఉంది నాది ఆడ. ఇందార పూల కోడి చెప్పా కాటపిల్లలు కోడి చెప్దాంలే అనుకుంటే సెట్ కాదు. ఎందుకో తెలుసా? ఆయన సర్వాంతరయామి. ఈ మాట ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడు మనం పాపం చేయలేం. పాపం చేసే ముందు ఈ మాట గుర్తొచ్చిందనుకో, నా దేవుడు ఇక్కడ ఉన్నాడే, సర్వాంతరయామి, తప్పు చేయకూడదు, లేచి వెళ్ళిపోతాం. అంత అద్భుతమైన దేవుడు, ఆయన లక్షణం అంత అద్భుతమైనది.
నిజంగా అద్భుత దేవుని చేతి క్రింద మనం ఉన్నాం. మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. మనం బ్రతికేది కొన్ని రోజులే అక్క, చాలా రోజులు ఇక్కడ భూమి మీద ఉండలేం. మరణించక తప్పదురా, చనిపోవలసి. చచ్చిపోయిన తర్వాత ఈ సర్వాంతర్యామి పిలిచి, ఏంది ఏమయ్యా యేసయ్య, నేను ఉన్నాను కదా, ప్రార్థనలో ఉన్నాను కదా, ప్రార్థనలో ఉన్నావమ్మా, పలానా ఇంటి దగ్గర పలానా ఇంటి వాళ్ళకి ఎలాంటి కథ చెప్పావో నువ్వు ఒకసారి చూసేవురా. అయ్యో నువ్వు ఆడ ఉన్నావా, నేను సర్వాంతర్యామినమ్మా, నీ వెనుక ముందు నీ నీ ప్రక్కలు నీ తలంపులు ప్రతిదీ నాకు తెలుసమ్మా. 3 చెప్పాను తెలుసా. ఒకటి ఏంది, సమస్తము చేయగలిగిన సామర్థ్యుడు, ఆయన చేశాడు. రెండవది ఏంటి, ఆయన సమస్తము తెలుసుకొనగలవాడు. మూడవది ఏంటి, సమస్త జాగలలో ఆయన ఉన్నవాడు. 4వది రాసుకో, నిత్యుడు. నిత్యుడు నిత్యుడు అంటే అర్థం ఏంటి చెప్పాలమ్మా. కొన్ని విషయాలు మీకు తెలిసి ఉండాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీకు చాలాసార్లు చెప్తాను. నిత్యుడు, నీతిమంతుడా చెప్పండి ఒకసారి. నిత్యుడు, నిత్యుడు ప్రశ్న ఇది. నిత్యుడు తెలియదా? చూడండి, వాక్యం తీయండి, అంతవరకు ఆలోచించండి. నిర్గమకాండం 3:14, నిర్గమన్ 3 అధ్యాయ 14వ వచనం. 14వ వచనం. అక్క చదవద్దు, చదువున్నప్పుడే చదవాలి. నిత్యుడు అనే దానికి అర్థం కావాలి కదా, తెలుసారా సాగర్? నిత్యుడు నిత్యుడు అంటే తెలియదు నీకు? హల్లెలూయా చెప్తా చూడు. నిత్యుడు అంటే ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ ఉండువాడు, నిత్యం ఇక్కడే ఉంటాడు. మనం అంటాం కదా, ఇది సమస్తము నిత్యము ఇక్కడే, నిత్యము ఇక్కడే. నిత్యుడు అంటే సమస్తము ఎల్లప్పుడూ ఉండువాడు అని అర్థం. ఎప్పుడు నిత్యుడు అంటే ఇప్పుడు అర్థమైందా? ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయననే నిత్యుడు అంటారు, స్థాపకుడు అంటారు, లేకుంటే ఈయన ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే నిత్యుడు. చూడండి ఇప్పుడు చదవండి, నిర్గమన్ 3:14. मनाला मी आहे तो आहे, तू इस्रायल वंशाचा सांग मी आहे, त्याने मला तुम्हाकडे पाठविले आहे. आणखी देवाने मोशेला सांगितले, तू इस्रायल लोकांस सांग, तुमच्या पूर्वजाचा देव, अब्राहमाचा देव, इसाकाचा देव व याकोबाचा देव परमेश्वर याने मला तुम्हाकडे पाठविले आहे. हेच माझे सनातन नाव आहे व याच नावाने पिढ्यानपिढ माझे स्मरण होईल. హల్లెలూయా. ఇక్కడ చూడు, నేను చదువుతా. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఎల్లప్పుడూ ఉన్నాను, నేను ఎల్లప్పుడూ ఉన్నాను. రాత్రి పడుకోలేదమ్మా దేవుడు పడుకుంటే మనం బ్రతకం. అర్థమైందా? సైకిల్ మీ అందరికీ తెలుసా, భూమి రోజుకి ఎంత వేగంతో తిరుగుతుందట? చదువుకున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. పృథివీ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఖాళీగా లేము, ఆల్రెడీ రన్నింగ్లోనే ఉన్నాం. ప్రయాణం పోతూనే ఉంది, మనకు తెలుస్తే లేదు అంతే. ఎంత వేగంతో తిరుగుతుందట తెలియదాక? సరే, ఇప్పుడు ఈ నిత్యుడు ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఈ సమస్తాన్ని తయారు చేసినప్పుడు ఈ సమస్తం తిరుగుతుంది కదా, గుండ్రుగా తిరుగుతుంది కదా. ఇప్పుడు నా బండి ఉంది కదా, నా బండి రోజు తిరుగుతూ ఉంటే దానికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. దాన్ని తయారు చేసేవాడు ఉన్నాడా లేడా? మరి ఇది తిరుగుతుంది, దీన్ని తయారు చేసేవాడు ఉన్నాడా లేడా? ఒకడై ఉంటాడా, నలుగురై ఉంటాడా, ముగ్గురై ఉంటారా? పరిశుద్ధుడు ఒకడే అయి ఉంటాడు. హల్లెలూయా. ఇది దీనికి చరాలు లేవా? తిరుగుతూ ఉంటే చైన్ మిస్ అయితే లేదా? ఆయిల్ పోసే వాళ్ళు ఎవరున్నారు? దాని చర్రలు ఖరాబ్ అయితే పెట్టేవాళ్ళు ఎవరున్నారు? ఆయనే నిత్యుడు. అప్పటి నుండి అయితే ఇప్పటి వరకు దాన్ని తింపుతూనే ఉన్నాడు. ఎవరో తెలుసా? అందుకన్నాడు, నేను ఉన్నవాడను అనువాడు. నమ్ముతారా? ఉన్నవాడు అనువాడు, మొదటివాడు కడపటివాడు చివరివాడు, అరికాల మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను ముద్దించి నిర్మాణించాడు. ఈ రోజు ఇక్కడ వాక్యం చెప్తానని ఆయన జీవగ్రంథంలో రాసి ముద్రపడి ఉంది. నాకు తెలియదు, ఇప్పుడు నేను దాన్ని చెప్తున్నా, నెరవేరుస్తున్నా. తెలుసా?
యేసుక్రీస్తు నన్ను అప్పటి నుండి ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాడు. ఆయన కన్ను ఆరిపోతే నా కన్ను ఆరిపోతుంది. అర్థమైంది అక్క? ఆయన కన్ను ఆరిపోతే నా కన్ను ఆరిపోతుంది. ఎల్లప్పుడూ ఆయన నన్ను చూస్తూ ఉంటాడు. చాలామంది ఈ విషయం తెలియదు. దేవుడు ఉన్నాడు, పలానా చర్చిలో ఉన్నాడు, పలానా పాస్టర్ దగ్గర ఉన్నాడు, పలానా ఉన్నాయి, వరాలు ఉన్నాయి, లేవంటలేదు, వరాలు ఉన్నాయి పాస్టర్ల దగ్గర. దేవుడు వారికి ఇచ్చిన వరాలని వాళ్ళు వాడుకోకుండా మిగతా ఎక్స్ట్రా చేస్తున్నారే, దాన్ని తప్పు అంటున్నా నేను. సర్వాంతర్యామి ఆయన, నిత్యుడు, ఎల్లప్పుడూ ఉన్నాడు. చూడండి ఒకసారి యేషయా 49, యేషయా 49 40 అధ్యాయము, యేషయా 40 అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి ఎవరన్నా. तुला कळले नाही काय, तू ऐकले नाही काय, परमेश्वर हा सनातन देव, परमेश्वर दिगंतरापर्यंत पृथ्वीचे उत्पन्न करता, थकत भागत नाही, त्याची बुद्धी अगय आहे, तो भागलेल्या जोर देतो, निर्बलास विपुल बल देतो, तरुण थकतात, भागतात, बळजबरीतले टेट्या खातात. హల్లెలూయా. ఒకటి భూదిగంతములను సృజించిన యెహోవా నితుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలియడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము అన్నాడు. ఇక్కడ ఏం నిర్మాణించినయో? భూదిగంతములను సృజించిన యెహోవా నితుడు. ఆయన వస్తున్నాడమ్మా, రెండోసారి ప్రయాణం అవుతున్నాడు. ఆయన ప్రయాణం అవుతున్నాడు. ఆయన ప్రయాణం ముందు మనము అందరం నిత్యుడు, ఆయన వస్తున్నాడు, మనం వేచి ఉండాలి. ఆయన వచ్చేటప్పుడు ఆల్రెడీ ట్రైన్ వస్తుంది, వెళ్ళిపోతుంది, మనం ఇక్కడే ఉండిపోడు, భూమి మీద ఉండకూడదు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి. నిత్యుడు ఆయన చూస్తూ ఉన్నాడు, ప్రతి స్థలంలో ఉన్నాడు, ప్రతి జాగలో. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నీవున్నా స్తుతి పాడైనా. ఏ స్థలంలో, ఏ స్థితిలో, అయ్యో నా స్థితి బాగలేదు కదా, నా స్థితి బాగలేదు కదా, అయ్యో నా పరిస్థితి బాగలేదు, స్థలం బాగలేదు కదా. నితుడు ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు. ఇంతకుముందు చెప్పాం కదా, అంతటా ఉన్నవాడు, అన్ని విషయాలు తెలుసుకునేవాడు. మానవుని ప్రకృతిలో ఏం జరుగుతుందో ప్రతి విషయం ఆయనకు తెలుసు, మానవుని ఒక స్థితి. ఇప్పుడు చెప్పండి, నితుడగు దేవుడు, సమాధానకర్త, ఆయన అలసిపోడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన జ్ఞానముని శోధించుటకు నీకు అసాధ్యము అన్నాడు. ఆయనని తెలుసుకొనుట నీ సాధ్యము కాదు, అసాధ్యము. హల్లెలూయా. సరే, మనం చివరిగా ఇంకొక వాక్యాన్ని చూసుకుందాం. నితుడు అయిపోయింది. ఇప్పుడు ఆత్మస్వరూపి. 5వ పాయింట్. ఏం స్వరూపి? ఆత్మస్వరూపి అంటే ఏంటి? ఆత్మస్వరూపి అంటే ఏంటి? వాక్యం చెప్పనా? యోహాను 4:24 చదవద్దు. యోహాను సువార్త. ఆత్మస్వరూపి చెప్పక సంగీతక్క, నాకు సంగీతక్కని మస్తు అడగబుద్ధి అవుతుంది. అధ్యాయము 4వ అధ్యాయం 25వ వచనం అక్క. 4:24 యోహన్నా. చెప్పండి. ఆత్మస్వరూపి ఆయన. ఏంటి ఆత్మస్వరూపి అంటే? ఆత్మగల దేవుడు. ఇంకా తలకాయ గోకోవద్దు అక్క. ఆత్మస్వరూపి అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? తెలుసా ఎవరికైనా తెలియదా? ఆయన ప్రకృతి సంబంధి కాదు. చాలామంది ఆత్మస్వరూపి అనగా ప్రకృతి సంబంధి కాదు, అదృష్టుడు ప్రత్యక్షం అవుతాడనమాట. దీన్నే ఆత్మస్వరూపి అంటారు. ప్రత్యక్షం అవుతాడు. మరియమ్మ పడుకొని ఉంది సైలెంట్గా, గాబ్రియేలు దూత ప్రత్యక్షమైంది. తెల్లగా ఉందేంటి?
చూస్తూ ఉంది. ప్రకృతి సంబంధి కాదు, భూలోక సంబంధి కాదు. ఆయన భూలోకానికి సంబంధం లేదు. ఆయనకి భూలోకంలో ఉండడానికి మనిషి కాదు, శరీరం ఉంటుంది కానీ శరీరం కాదు, మహిమ శరీరం, నరాలు ఉండవు, బ్లడ్ ఉండదు. ఆత్మస్వరూపికి బ్లడ్ ఉండదు, ఏముండదు, రక్తం ఉండదమ్మా. ఆయన ప్రకృతి సంబంధి కాదు, ఆత్మస్వరూపి, అదృష్టుడు. హల్లెలూయా. చూడండి ఇప్పుడు యోహాను 4:24 చదవండి ఎవరన్నా. 4:24 దేవుడు ఆత్మై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఎట్లా? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఇటు చూడాలి, సెల్ ఎందుకు చూస్తావు? ఏమున్నది సెల్లులోనా? హల్లెలూయా. చాలా మంచిది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన ఆత్మస్వరూపి. దేవుడేమో ఆత్మ. నారాయణ మా దేవులమారి చర్చిలో ఒక వ్యక్తి కోమాకు పోయి 1 వారం అయిపోయింది అనమాట. డాక్టర్లు గ్యారెంటీ లేదంటున్నారు. బాగా 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయాయి, కడుపు బాగా ఇదైపోయింది. ఇక్కడ కట్టి పెట్టి పొక్క చేసిర్రు బొడ్డు కాడ. ఇట్లా తింపి మేము చూస్తూ ఉండగా తింపిర్రు, లోపల జొరగొట్టిళ్ళు, ఇంత పొడుగు శీల సొరగొట్టి తింపిర్రు. చాలా కష్టము. అందులో నీళ్ళు పెట్టి ఆ కిడ్నీలను కడుగుతామని చెప్పేసి వాటర్ దాంట్లోకి పంపించి మరి వేరే మళ్ళొకటి పెట్టి ఇటు సైడ్ ఆ పైపు నుండి వాటర్ తీయడం. మనిషి బ్రతికే పొజిషన్లో లేడు. ఆయన ఇరువురు పక్కలో ఒకడు ఉన్నాడు, ఇటు పక్కలో ఒకడు ఉన్నాడు. సేమ్ బీమారి వాళ్ళని సేమ్ అవార్డులో వేస్తారు. అది ఎవరి వాడు వాళ్ళకుంటారు. ఇటు పక్కలోడు చనిపోయాడు ఆల్రెడీ. కథం కంప్లీట్ అయిపోయింది. నాగ్పూర్ నుండి తిరిగి రావడం అనేది సాధ్యమైన పని కాదు. గడిచిరెల్లి వరకు వెళ్తే తిరిగి రావచ్చు, తర్వాత చంద్రపూర్ వెళ్ళినా చాలా మనకి అయితే ఇకేమో చెప్పలేమనే మాటే మాట్లాడతారు. నాగ్పూర్ వరకు వెళ్ళాం. మనిషి చాలా సీరియస్గా ఉన్నాడు. నేను అప్పుడు ట్రైనింగ్లో ఉన్నాను ఇక్కడ మంచిర్యాలలో. నాకు కొంచెం మేమిద్దరం ఫ్రెండ్స్ కాబట్టి నా మనసు బాధ అనిపించి సడన్గా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాక వీళ్ళు అన్నారు కదా, నువ్వు నాగ్పూర్ వెళ్ళాలి, వెళ్ళి 10,000 రూపాయలు వాళ్ళకి అప్పచెప్పి రావాలి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అన్నా. నేను చర్చికి పోయాను. అప్పుడు నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాను. చర్చికి వెళ్ళి క్యాలెండర్ ఉంటుంది, క్యాలెండర్, తెలుగులో క్యాలెండర్ ఉంటుంది. అక్కడ ఒక ప్రార్థన చేశాను చర్చిలో. ప్రభువా, ఈయన బ్రతుకుతాడా చనిపోతాడా నీవు మాత్రమే చెప్పాలి అని ఆ క్యాలెండర్ మీద పరీక్షించి చూసినప్పుడు నాకు ఒక వాక్యం నా కంటికి ఆత్మస్వరూపిగా కనబడ్డది అనమాట. ఆ వాక్యాన్ని వెళ్ళి ఆ క్యాలెండర్లో చూస్తే అక్కడ ఉంది, నువ్వేం దిగులు పడకు, చింతపడకు, భయపడకు, నువ్వు వెళ్ళు అని ఒక వాక్యం ఉంది. దాని మీద డేట్ రాసి, టైం రాసి, దేవుని మాట రాసి గుండ్రంగా పెట్టేసి 10,000 పట్టుకొని వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఆత్మస్వరూపి కనుక ఆత్మస్వరూపి పేషెంట్ కళ్ళలోకి ఆత్మరూపంగా వచ్చి 3 టాబ్లెట్లు ఇచ్చాడు ఆయనకి. 3 టాబ్లెట్లు మింగేసరికి తెల్లారింది, ఆయన లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. డాక్టర్లు ఆశ్చర్యపోయారు తెలుసా ఎంత. ఇప్పుడు చర్చికి రావడము చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు రాడిగా చర్చికి రాడు, భార్య వస్తుంది, భర్త రాడు. ఎంత అద్భుతమైన ఆత్మస్వరూపి తెలుసా. 3 టాబ్లెట్లు మింగేశాడు. వచ్చిన తర్వాత అందరికీ చెప్పేశాడు. చాలామంది దూరం దూరం, అప్పుడు మీరు నమ్మలే, పాస్టర్లు అందరూ వచ్చి చూశారు ఆయనని. చనిపోయిన వ్యక్తి లేచాడు అంటే ఇది అద్భుతం. ఎలా? ఆత్మస్వరూపి మనకు అదృష్టుడు. ఆయన అదృష్టుడు. ఆయన మన ఆత్మతో మాట్లాడతాడు. ఇంకేమని ఉందంటే ఆయనను ఆరాధించే మనం ఎట్లా ఆరాధించాలి? శరీరంతో కాదు. ఓ ప్రభువా, ఓ ప్రభువా, పెదాలు సౌండ్ వస్తుంది కదా, కాదు, ఆత్మలో నుండి రావాలి ఆరాధన. ఎక్కడి నుంచి రావాలి ఆరాధన? ఆత్మలో నుండి. ఆత్మ తండ్రి కాబట్టి ఆత్మలో నుండి మనం ఆరాధించాలి. ఆయన ప్రకృతి సంబంధి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. 6వది రాసుకో, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు. ఇది సింపుల్గా వచ్చింది. 6వది ఏంటి? సంగీతగా చెప్పేంటి? 6వది ఏంటి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? ఎస్, సూపర్, 100%. పాపము లేనివాడు అని అర్థం. చూడండి ఇది ఎక్కడుందో మాట. లేవికాండము 19:2 నిర్గమకాండం దాటితే లేవికాండం వస్తుంది. 2 इस्राएल सर्व मंडळी सांगा की तुम्ही पवित्र असावे
कारण मी परमेश्वर तुमचा देव पवित्र आहे. హల్లెలూయా. 19 19:2. రెండో మాట చదివినావు కదా, ఇప్పుడు నేను చదువుతా చూడండి. రెండో మాట, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. హల్లెలూయా. ఎవరు మన దేవుడు? యెహోవా. ఆయన ఏమున్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటో తెలుసా? పాపం లేనివాడు అని అర్థం. మన దేవుడు ఎలాంటి వాడు? పాపము లేనివాడు, పరిశుద్ధుడు. ఇజ్రాయేలు యెహోవా పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది పరిశుద్ధుడు దేవుణ్ణి, పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధంగానే ఆరాధించాలి. పరిశుద్ధుడు ఆయన, ఏ పాపం లేదు ఆయనలో, ఏ దోషం లేదు ఆయనలో. ఆయన పెళ్ళిళ్ళు చేసుకోలేదు, పిల్లలను కనలేదు, ఆయన పాపం మాట్లాడలేదు, అబద్ధం మాట్లాడలేదు, వ్యభిచారం గురించి మాట్లాడలేదు, దొంగతనం గురించి మాట్లాడలేదు. దేవుణ్ణి నమ్ముకుంటే దొంగతనం చేయాలి కానీ వాక్యం ఉందా? ఏమన్నా అబద్ధం ఆడాలని వాక్యం ఉందా? నరహత్య చేయాలని వాక్యం ఉందా? వ్యభిచారం చేయాలని వాక్యం ఉందా? లంచం తీసుకోవాలని వాక్యం ఉందా? బిడి సిగరెట్ తాగాలని వాక్యం ఉందా? లేకుంటే మోసం చేయాలని వాక్యం ఉందా? లేకుంటే ఏదన్నా పాపం చేయాలని వాక్యం ఉందా? ఉందా? వాక్యమే పరిశుద్ధం, ఆయన పరిశుద్ధుడు. చెప్పండి, దేవర కాడ తీసుకెళ్తే కళ్ళు పోస్తాం. కళ్ళు మానవుడు తాగితే తప్ప న్యాయమా? నవ్వద్దు, సీరియస్గా చెప్పాలి. తప్పు. దేవుడు తాగితే ఏమని? దేవుడు తాగితే తప్ప? మానవుడు, నేను నిర్మాణించాను సాగర్ని, సాగర్ తాగితే తప్పు. అది వాస్తవం చెప్తున్నా. తాగకూడదు, పాపం అని అంటాం. సాగర్ తాగితే, నిర్మాణించిన నేను తాగితే సాగర్ ఏమనాలి? నన్ను సాగర్ ఏమనాలి? నువ్వే తాగుతాను కదా, నీ వెనకాచిన నేనెందుకు ఇడతా? తప్పలేదు. నీకు నరకం ఉంటే నాకు నరకమే అంటాడు. అయ్యో దేవుడా, నువ్వు దేవుడిని కాదనా? నువ్వు దేవుడు అయితే నాకేందయ్యా? నువ్వు చేసిన పని నేను చేశాను. ఈరోజు దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనలో ఏ పాపం లేదు, మనం కూడా ఏ పాపం చేయకూడదు. ఇది సత్యం, ఇది సత్యం. ఎవరు? ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు 6వది 7వది రాసుకోవాలి. ప్రేమ స్వరూపి ఆయన. లక్షణాలు ఇవన్నీ అయిపోయింది. లాస్ట్ ఇది ఏమో ప్రేమ స్వరూపి. 1 యోహాను, మీకు టైం ఏం చేయగా అయిపోయింది. బాధపడద్దు, దుఃఖపడద్దు. 4వ అధ్యాయం, 1 యోహాను 4వ అధ్యాయము 8వ మాట చదవండి ఒకసారి. 1 యోహాను 4వ అధ్యాయము. ఆ ప్రేమ స్వరూపి, ప్రేమ స్వరూపి అంటే అర్థం ఏంటి? ప్రేమ స్వరూపి అంటే అర్థం ఏంటి? దూషించడు. ఓకే, అందరినీ ప్రేమించేవాడు. ఓకే, చదువు, ఇప్పుడు చదువు, దాంట్లోనే ఉంటుంది అర్థం. హల్లెలూయా. ఎంత చదివా? 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనమే కదా. 4 చదవద్దు, 4లో 8. नहीं नहीं ప్రీతి హై, ప్రేమ ఉన్నాడు. ఇక్కడ ఏమనుంది చెప్పాలా? దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ప్రేమ ఎవరికి ఉన్నది, ఎవరికి లేదు? ఇప్పుడు చెప్పండి. ప్రేమ లేకుంటే నువ్వు దేవునిలో లేనట్టే అన్నాడు సీదా. ఎరగడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఎట్లా ప్రేమ స్వరూపి ఆయన? యేసు ప్రభు శిలువ మీద వేసే ముందు ఒక ఆయన యేసు ప్రభుని గుంజి ముఖం మీద కాండ్రకి చించాడు అనమాట. ఇప్పుడు ఈయన నన్ను ప్రేమిస్తాడా? ఈ మనిషి, ఈ చిన్న మనిషి ఏమిచ్చాడు? రేపు మా ఇంటికి అతని సంగతి చెప్తా అంటాడు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రేమించాడు. ప్రేమ. ఒక పచ్చి పాప
పాపం చేసిన స్త్రీ, వ్యభిచారం చేసింది. వ్యభిచారం అంటే మీ అందరికీ తెలుసు కదా, రైట్. వ్యభిచారం చేసి అప్పుడే పురుషుడు స్త్రీ ఒక జాగలో పడుకొని ఉంటే యేసుప్రభు చూశాడు, జనాలు చూశారు. ఆ స్త్రీ వచ్చి యేసుప్రభు 2 పాదములు పట్టుకొని నన్ను క్షమించవా అని అడిగింది. ఇప్పుడు యేసుప్రభు క్షమించాడా, క్షమించలేదా? అంటే ఆయనలో ప్రేమ ఉందా లేదా? మనకైతే చేసిన తప్పు జాలక నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టకు, దూరం జరుగు అని అంట. ఇక్కడ ఏమనుందంటే ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమమయుడు కనుక నీవేమై ఉండాలి? ప్రేమై ఉండాలి. అనేకులకు ప్రేమ చూపాలా, ప్రేమతో మాట్లాడాలి, గౌరవంతో మాట్లాడాలి, ప్రేమించి పలకరించాలా. అమ్మ ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప సంతోషం. నలుగురిలో నీ పేరు ఇట్లా పైలా ఇస్తుంది అనమాట. పలానా అమ్మ ఉంది, పలానా అక్క ఉంది, పలానా అక్క ఉంది. చాలా ప్రేమతో మాట్లాడుతుంది, యథార్థమైన ప్రేమ. మన దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. చివరిదికి చెప్పి ముగిస్తాను చూడండి, లేట్ అవుతుంది. చివరిది చెప్తాను చూడండి, రాసుకోండి. 8వది రౌద్రుడు, ఉగ్రుడు. ఉగ్రుడు, రౌద్రుడు. ఉగ్రుడు, రౌద్రుడు అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఉగ్రుడు, రౌద్రుడు. ఉగ్రుడు, రోమరాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. రోమ, ఉగ్రుడు, రౌద్రుడు. చెప్పాలమ్మా, చదవకుడు చెప్పాలా, చదివిన తర్వాత చెప్పరాదు. 8, 9 2 వచనాలు. కోపమే, కోపము, రౌద్రం. ఆయన అలాంటి వాడు. దానికి అర్థం ఏంటి? సరే, హల్లెలూయా. ఉగ్రుడు, రౌద్రుడు అంటే అర్థం ఏంటి తెలుసా? పాపాన్ని సహించని వాడు. ఏం సహించాడు ఆయన? ఇంతకుముందే ప్రేమ అని చెప్పావన్నా, ఇప్పుడు రుద్రుడు అని చెప్తున్నావు. ఏంటంటే ఆయన పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని క్షమించాడు అనమాట. పాపిగా నీవు ఉన్నావు కదా, వ్యభిచారం స్త్రీ పాపంతో ఉన్నది. ఆమె చేసిన పాపాన్ని క్షమించాడు కానీ ఆ పాపం ఉంది చూసావా, వ్యభిచారం అనేది, దాన్ని క్షమించాడు అనమాట. హల్లెలూయా. చూడండి 2:8. परंतु जे तट पाळणार व सत्याला न मानता अनितीला मानता त्याच्यावर क्रोध व कोप संकट व क्लेश येतील. హల్లెలూయా. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. హల్లెలూయా. దేన్ని ప్రేమించే వారికి? సత్యమునికి లోబడక దుర్నీతికి లోబడు వారికి ఏమొస్తుందట? దేవుని యొక్క కోపము. దేనికి లోబడాలి మనం? సత్యానికి ఓ మాట తినాలి, సత్యానికి ఓ బాట మోయాలి, సత్యానికి ఓ దెబ్బ తినాలి, సత్యానికి ఒక ప్రయత్నం చెయ్యాలి. కానీ చాలామంది దేనికి ప్రయత్నం చేస్తారంటే అవినీతికి ప్రయత్నం చేస్తాడు. దానికి దేవుడు ఏమాట? ఉగ్రుడు, రౌద్రుడు. ఆయన క్షమించడు. హల్లెలూయా. మీకు ఈరోజు 8 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది ఏంటి? సర్వశక్తిమంతుడు అంటే సమస్తము చేయగలిగిన సామర్థ్యుడు అని అర్థం. తర్వాత సజ్జనుడు అంటే సమస్తము తెలిసినవాడు. 3వది సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నవాడు. నితుడు అంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు. 5వది ఆత్మస్వరూపి అంటే ప్రకృతి సంబంధి కాదు, ఆయన అదృష్టుడు. 6వది పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు అని అర్థము. 7 ప్రేమ స్వరూపి అంటే ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని చూడడు. 8 ఉగ్రుడు, రౌద్రుడు అంటే పాపాన్ని సహించడు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, ఆయనే జీసస్. హల్లెలూయా. చూడండి 1 కొరింథీ రాసిన పత్రిక, ఇది ఒకటి చూసుకొని మనం ప్రార్థన ముగించుకుందాం. దేవుడు ఒక్కడే,
1 కొరింథీ 8వ వచనం చదవాలి. 8వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథీ 8వ అధ్యాయం 5వ వచనం. 5 నేను చదువుతా చూడండి. 8లో 5. దేవతల బాధింపబడిన వారును ప్రభు వలన బాధింపబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి అందైనను దేవతల అనబడినవి అన్నీ మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయనే తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము మనము ఉన్నాము. మరియు ఆయన ప్రభు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. హల్లెలూయా. ఇక్కడ ఏమనుందంటే ప్రభు ఒక్కడే, యేసు ఒక్కడే, ఆయనే తండ్రి, ఆయనే సమస్తం చేయగలిగిన వాడు, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగినది. ఆయన ద్వారానే మనం కలిగాం. ఇప్పుడు చెప్పండి, ఎవరు మన తండ్రి? ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. యెహోవా దేవుడు అంటారు. ఆయన పేరేమంటారో తెలుసా? యెహోవా దేవుడు అంటారు ఆయనని. అస్సలు పేరు యేసుప్రభు పేరేంటో తెలుసా? యెహోవా దేవుడు. అవన్నీ చెప్తే ఇప్పుడు లేట్ అవుతుంది. చిన్న గొప్ప వాక్యం దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. చెప్పండి, ఎంతమందికి అర్థం కాలేదు?